హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవినింగ్ 5 to 6:30కి వరకు ఈ వ్లాగ్లో నేను ఏమేమి చేశానో మీరు చూడండి. మా పిల్లలు 4:45కి అయితే స్కూల్ నుండి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత నేను మా బాబుకి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే చేసి ఇచ్చాను. డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ హెల్తీగా షుగర్ లేకుండా ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ షార్ట్ చేసి పెట్టాను. ఎవరైనా తెలియకపోతే ఆ షార్ట్ చూసి మీకు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇక్కడైతే నేను వాళ్ళకి జ్యూస్ ఇచ్చి వాళ్ళు టీవీ చూస్తుండగా నేను ఈవినింగ్ డిన్నర్ త్వరగానే ప్రిపేర్ చేసేస్తాను. ఎందుకంటే మేము ఆ పిల్లల్ని ఆడిపించడానికి కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తాను. ఇంకా వచ్చిన తర్వాత చేయడానికి నాకు టైం అనేది ఉండదు. సో అందుకనే నేను ఎర్లీగా డిన్నర్ అనేది కుక్ చేసి ఇప్పుడు పిల్లల్ని ఆడిపిస్తాను. ఇప్పుడు నేనైతే కొబ్బరి పాలతో సింపుల్గా రైస్ అయితే చేస్తున్నాను, మసాలా ఫ్లేవర్డ్ రైస్. దానికి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా అండ్ కొబ్బరి పాలు ఉంటే చాలు. దీంట్లో మీరు ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఈరోజు ఎగ్స్తో చేస్తున్నాను. అండ్ మీరు మీ పిల్లలకి ఏం పెడతారు స్నాక్స్ అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ నేను ఇక్కడైతే స్కూల్ నుంచి తీసుకొచ్చిన లంచ్ బాక్స్ ఉన్నాయి కదా, వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుని ఈ లంచ్ బాక్సెస్ అయితే క్లీన్ చేసి ఒక పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే అవి అలానే ఉంచితే స్మెల్ వచ్చేస్తాయని నాకు ఇష్టం ఉండదు. నేను క్లీన్ చేసి పెడతాను. తర్వాత నేను ఇక్కడైతే కుక్కర్ ప్యాన్ పెట్టి ఈ కొబ్బరి రైస్ అయితే చేస్తున్నాను అనమాట. దీనికి పెద్దగా మసాలాలు కూడా ఏం అవసరం లేదు. అండ్ దీనికి కొంచెం ఆయిల్, గీ వేసి 2 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక యాలకులు వేసి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఫ్రై చేసి సాల్ట్ అండ్ పసుపు వేసుకోండి. ఇలా వేసుకుంటే మీకు ఆనియన్ అనేది త్వరగా మగ్గుతుంది. అండ్ నేను ఈ మధ్యన వీడియోస్ అనేది ఏమీ చేయట్లేదు, కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అండ్ మేము కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మంచి వీడియోస్ అనేవి రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ వాచ్ మై ఛానల్. అండ్ ఇక్కడ నేను ఆనియన్స్ అవి మగ్గిన తర్వాత టమాటోస్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ రైస్, మీ అందరికీ తెలుసు, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా మీరు ఏమేమి చేస్తారో, మీరు ఎన్ని గంటలకి డిన్నర్ కుక్ చేస్తారో అనేది కూడా నాకు చెప్పండి. ఇంకా ఈ కొబ్బరి రైస్ అనేది పిల్లలకి చాలా మంచిది కదా, కొబ్బరి పాలతో చేసిన రైస్ అనేది పెట్టడం. అందుకని మీరు ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. డైరెక్ట్గా పిల్లలకి కొబ్బరి పాలు తీసి కూడా ఇవ్వచ్చు, లేకపోతే కొబ్బరిది. కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇలా కొబ్బరి రైస్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాను. మనం ఎలాగో వారానికి 2 సార్లు అయినా కొబ్బరిని కొంటూ ఉంటాం కదా. అండ్ ఇక్కడ 1 గ్లాసు రైస్కి నేను 2 కప్స్ కొబ్బరి పాలు అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక పాలు చిక్కగా తీసుకున్నా, 2వ కప్పులో పాలు కొంచెం వాటర్ కలుపుకున్నా పర్వాలేదు. దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దీనికి ఇంకా కర్డ్ రైతా ఉంటే సరిపోతుంది, ఇంకా వేరే ఏం అవసరం లేదు. అండ్ నేను ఇక్కడ మా బాబుకి ప్లేట్లో పెట్టించాను. అండ్ 6 అలా టైంకి మేము పైకి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత దీపం పెట్టి నేను ఇలా టీవీలో లలిత సహస్రనామం కానీ ఏదో ఒకటి పెట్టి ఇల్లంతా ధూపం వేస్తాను. 6:30కి నా పూజ అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్.